ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నువ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. వాళ్ళు మీరు ఒప్పుకుంటే చాలా, నాకు ఇష్టం ఉండద్దా? అదేంటి చంద్రు, మొదట నువ్వు ఇష్టపడింది గీతనేగా, అందుకే నువ్వు కాదనవనే ఉద్దేశంతోనే సరే అన్నావు. అమ్మా, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు 4-5 సంబంధాలు చూసుకుంటాం. ఒక సంబంధం నచ్చి చేసుకుంటాం. ఆ సంబంధం చెడిపోతే మరో అమ్మాయిని పెళ్లి చేసుకోమా? గీత విషయంలో కూడా జరిగిందంతే, అంతకు మించి ఇంకేం లేదు. నిజమే చంద్రు, నువ్వన్నట్టే మిస్ అయిన సంబంధం మళ్ళీ వస్తే
చేసుకోవడంలో తప్పులేదుగా. లేదు నాన్నగారు, గీత వద్దనుకుంటేనే అంజలితో నిశ్చితార్థం జరిగింది. నేను కూడా నా మైండ్లోంచి గీతను తీసేసి అంజలిని ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అంజలిని తీసేసి గీతను ఫిక్స్ చేసుకోవడానికి నా మైండ్ ఏం కంప్యూటర్ కాదే. నాకు కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు ఉన్నాయి. నాకు మీ మీద, మీ మాట మీద చాలా గౌరవం ఉంది. అందుకే మీకోసమే పెళ్లి చేసుకుంటాను అన్నాను. గీత ఇప్పుడే పెళ్లి వద్దు అంటే అంజలిని చేసుకోమన్నారు. దాని సరే అన్నాను. ఇప్పుడు మళ్ళీ అంజలి వద్దు గీతం చేసుకోమంటే ఎలా? హౌ? నా మనసు ఎలా ఒప్పుకుంటుంది? నేను గీతం చేసుకోలేను, అంజలినే చేసుకుంటాను. చంద్రు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఏమండి, ఇప్పుడు ఏం చేద్దామండి? వాడి గురించి మనకు తిరిగింది ఉంది. ఓసారి ఓ నిర్ణయానికి వచ్చాడంటే అంత తొందరగా మారలేడు. ఇప్పుడు ఎలాగండి? కాసేపు గీత, కాసేపు అంజలి అంటూ విధి ఇలా ఆడుకుంటోందేంటి? అసలు వీడి పెళ్లి ఎవరితో జరుగుతుందండి? విధి ప్రకారం ఎవరితో జరగాలో ఆ అమ్మాయితోనే జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. పేషెంట్కి స్పృహ వచ్చింది, మీరెళ్ళి చూడొచ్చు. పదండి. గీత, అమ్మా గీత, నేనమ్మా అమ్మని. ఎలా ఉందమ్మా? బాధపడు గీత, నువ్వు కోరుకున్నట్టే చంద్రశేఖర్తో నీ పెళ్లి చేస్తున్నావు. అవును గీత, చక్రపాణి గారితో మాట్లాడాను, ఆయన ఒప్పుకున్నారు. అవునమ్మా, నెమ్మదిగా లే. మెల్లగమ్మా, మెల్లగా. నెమ్మదిగా. గీత, ఎంత పని చేసావమ్మా! నువ్వు అడిగితే మేం కాదంటావా? అంజలి పెళ్లి క్యాన్సిల్ చేశాం. గీత, గీత, ఎందుకొచ్చావు? నువ్వు వెళ్ళిపో. నీకే చెప్పేది, వెళ్ళు. వద్దు, నువ్వు నాకు కనిపించొద్దు. వెళ్ళిపో, నా ముందుండొద్దు. వెళ్ళు. నేను అంజలిని. గీత, ఈ జన్మలో నాకు కనిపించొద్దు. నీ ముఖం నాకు చూపించొద్దు. వెళ్ళు. అయ్యో గీత, ఏమైందమ్మా? మన అంజలి అమ్మా. వెళ్ళు గీత, వెళ్ళు. గీత, వెళ్ళు. వెళ్ళిపో. నీ ముఖం నాకు చూపించొద్దు. గీత, వెళ్ళు. ఏమైంది? ఏమైంది గీత? వెళ్ళు. Go away. I don't want to see you go. వెళ్ళు. 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 ఏమైందమ్మా? మమ్మీ ప్లీజ్, నన్ను ఇప్పుడేమి అడగొద్దు. పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు. మీరంతా బయటికి వెళ్ళండి. లీవ్ మీ అలోన్. అంజలి, ఏమైందమ్మా? గీత ఎందుకు అలా అరిచింది? ఒక్కరోజు కూడా నిన్ను చూడకుండా ఉండలేదే, అలాంటిది
నీ ముఖం చూపించదని ఎందుకు వచ్చింది చెప్పమ్మా. చెప్పమ్మా అంజలి, మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగింది? ప్లీజ్ చెప్పమ్మా. ఏమైంది అంజలి? చక్రపాణి గారు కా? చక్రపాణి గారా? హలో విశ్వప్రసాద్ గారు, చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమా? అవునండి, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మా వాడు ఒప్పుకోవటం లేదు. సార్ ఇప్పుడు ఎలాగండి? గీతకి ఇప్పుడిప్పుడే స్పృహ వచ్చింది. రాగానే మీరు పెళ్లి ఒప్పుకున్నారని, మీ అబ్బాయితోనే దాని పెళ్లి జరుగుతుందని చెప్పాం. ఇప్పుడు మీరు మళ్ళీ కాదంటే మా అమ్మాయి బాధపడుతుందండి. నిజమే విశ్వప్రసాద్ గారు, కానీ పరిస్థితి చేయి దాటిపోయింది. మీరు మీ అమ్మాయిని ఎలా బాధ పెట్టలేరు, నేను మా అబ్బాయిని అలాగే బాధ పెట్టలేను. వాడి ఇష్టాన్ని నేను కాదనలేను. వాడు అంజలిని చేసుకుంటానంటున్నాడు కనుక ఈ పెళ్ళి అంజలితోనే జరుగుతుంది. ఒక్కసారి ఫోన్ మీ అబ్బాయికి ఇవ్వండి, నేను రిక్వెస్ట్ చేస్తాను. మా వాడి ఇంట్లో లేడండి, ఇప్పుడే లంచ్ చేసి ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. అయినా మీరు రిక్వెస్ట్ చేసినా వాడు కన్విన్స్ కాడు. సారీ అండి, మరోలా అనుకోవద్దు. హలో, ఏమంటున్నారు విశ్వం? గీతను పెళ్లి చేసుకోవడానికి చంద్రశేఖర్ ఒప్పుకోవట్లేదట. అంజలినే చేసుకుంటాడట. అతను చేసుకుంటానన్నా నేను చేసుకోను బాబాయ్. అతను గీతని పెళ్లి చేసుకోవాలి, లేదంటే గీత బతకదు. అసలు పెళ్లి కొడుకే కాదంటే మనం ఏం చేయగలమమ్మా? ఆ పెళ్లి కొడుకుని నేను ఒప్పిస్తాను నాన్న. నువ్వా? అవును నాన్న. బాబాయ్, ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? హలో, సార్, అంజలి గారు వచ్చారు. అర్జెంటుగా మిమ్మల్ని మీట్ అవ్వాలంటున్నారు. పంపించండి. కూర్చోండి. మన వెడ్డింగ్ కార్డు డిజైన్ చేశాను, ఎలా ఉందో చెప్పండి. డిజైన్ బాగుంది, కానీ పేరే తప్పుగా ఇంపోర్ట్ చేశారు. థ్యాంక్స్. మీ పూర్తి పేరు ఇది కదా? ఏంటో చెప్పండి, కరెక్ట్ చేస్తాను. కరెక్ట్గా లేనిది నా పూర్తి పేరు కాదు, పెళ్లి కూతురి పేరు. అంటే పెళ్లి కూతురి పేరు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అంజలి అని కాదు, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి గీత అని ఉండాలి. నిశ్చితార్థం జరిగింది మన ఇద్దరికి. మీ ఇద్దరికి కూడా జరిగిందిగా. ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యాకే మీతో నిశ్చితార్థం జరిగింది, అది మీకు తెలుసు. నేను మీకేమవుతాను? కాబోయే భార్య. మరి కాబోయే భార్యని మీరు అని రెస్పెక్ట్గా మాట్లాడడం ఎందుకు? నువ్వు అనొచ్చుగా. మీరు నా కాబోయే భార్య మాత్రమే, ఇంకా భార్య కాలేదు. నేను కాబోయే భార్యని కాని అయిన భార్యని కాదని మీరే ఒప్పుకుంటున్నారు. అలాంటప్పుడు నేను మీ భార్య కానంత వరకు మరొకరు మీ భార్య అయ్యే అవకాశం ఉంది. అంటే మీ భార్య స్థానం ఇంకా ఖాళీగానే ఉంది. ముందుగా ఎవరు ఆ స్థానంలోకి వస్తే వాళ్లేగా మీ భార్య. పెళ్ళంటే పరుగు పందెం కాదు, ఇద్దరు పరిగెత్తి ఒకళ్ళు గెలవటానికి. పెళ్లి పరుగు పందెం కాదు, కానీ జీవితం పరుగు పందెమే. మీతో నేను ఆర్గ్యుమెంట్ చేయలేను. మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంత క్రితం మీరు వచ్చినప్పుడే చెప్పాను, నేను ప్రాక్టికల్ మ్యాన్ని, ఊహించుకొని నిర్ణయాలు తీసుకోను. నేను ఊహించడం వేరు, మీరు చెప్పడం వేరు. చెప్పండి. నేను కొత్తగా చెప్పనక్కర్లేదు, మీకంతా తెలుసని నాకు తెలుసు. మీరు గీతను పెళ్లి చేసుకోవాలి, లేదంటే అది బతకదు. అది పోయాక మీరు నన్ను పెళ్లి చేసుకోవాలన్నా కుదరదు. ఎందుకంటే అది పోతే నేను కూడా బతకను. మీరు మొదట గీతనే చేసుకోవాలనుకున్నారు, నేనే మధ్యలో వచ్చాను. మధ్యలో వచ్చిన వాళ్ళెప్పుడు మధ్యలోనే తప్పుకోవడం మంచిది.
కనుక నేనే తప్పుకుంటాను. మీరిద్దరూ పెళ్లి చేసుకోండి. గీత వద్దు అందని, నేను మిమ్మల్ని చేసుకుంటే గీత సంతోషిస్తుందని మన పెళ్లి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు గీత మిమ్మల్ని చేసుకోవాలనుకున్నాక, మీకోసం చావడానికైనా సిద్ధపడ్డాక మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోలేను. మీరు మా ఇద్దరిలో ఎవరో ఒకరిని కోరుకున్నారు, ఎవరైనా పర్వాలేదనుకున్నారు. కానీ ఇద్దరిని మిస్ చేసుకోకండి. గీతని మిసెస్ని చేసుకోండి. ఏమంటారు? అంజలి, మనం ప్రయాణించేటప్పుడు ఎన్నో ఇల్లు చెట్లు వెనక్కి వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ అవి కావాలనుకుంటే మనం వెనక్కి ప్రయాణం చేయాలి. ఇప్పుడు నేను గీత స్టేషన్ దాటి చాలా దూరం వచ్చేసాను. అంజలి స్టేషన్లో ఉన్నాను. వెనక్కి ప్రయాణించడం, వెళ్ళిపోయిన స్టేషన్ మళ్ళీ చేరుకోవడం నా పాలసీ కాదు. పాలసీలు, రూల్స్ బిజినెస్లో బాగుంటాయి. జీవితంలో ఒక్కోసారి వెనక్కి వెళ్లాల్సి వస్తుంది, లేదంటే ముందుకు వెళ్ళలేం. జీవితం డెడ్ ఎండ్ అవుతుంది. లైఫ్ గురించి ఇంత బాగా తెలిసిన మీరే నా వైఫ్ అయితే బాగుంటుంది. మీరు పరిచయం అయ్యి కొన్ని నెలలు కూడా కాలేదు. కానీ గీత కొన్నేళ్లుగా నా ప్రాణ స్నేహితురాలు. మీకోసం గీతకు అన్యాయం చేయమంటారా? గీత తనకు తనే అన్యాయం చేసుకుంది. మీరు న్యాయం చేయండి. అప్పుడు నేను అన్యాయం అయిపోతాను. కాదు, భర్త అయిపోతారు. మీరు భార్య అయితే బాగుంటుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. మిమ్మల్ని అర్థం చేసుకున్నాను కనుకే భార్య అవ్వమంటున్నాను. కానీ నేను మీ భార్యనైతే గీత బతకదు. గీత బతికితే నా భార్య అవుతారా? ఇప్పటికే గీత నన్ను అపార్థం చేసుకుంటోంది, అసహించుకుంటోంది. నేను పెళ్లి కాకుండా అయినా ఉండగలను, కానీ గీత లేకుండా ఉండలేను. గీత ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి. ప్లీజ్ దాన్ని పెళ్లి చేసుకోండి. సారీ అంజలి, నా మనసు ఒప్పడం లేదు. ఇందాకే చెప్పానుగా, వెనక్కి వెళ్ళిపోయిన వాటి కోసం నేను వెనక్కి వెళ్ళలేను. గీత వెనక్కి వెళ్ళిపోయిన ఇల్లో, చెట్టో, స్టేషను కాదు, జారి కింద పడ్డా డబ్బు అనుకోండి. 1,00,000 రూపాయలు మీ చెయ్యి జారితే తీసుకోరా? పరాయి డబ్బు అయితే తీసుకోను, నా డబ్బు అయితే తీసుకుంటాను. గీత నా భార్య అయ్యాక మీరన్నట్టు నోరు జారితే నేను సర్దుకుంటాను. కానీ గీత నా భార్య కాలేదు. అయినా గీత నేనేం వద్దనుకోలేదే, తనే నన్ను చేజార్చుకుంది. అందుకే తిరిగి తీసుకోవాలనుకుంటోంది. సారీ అంజలి, ఈ విషయంలో మీరు ఎంత ఆర్గ్యూ చేసినా ప్రయోజనం లేదు. నేను బిజినెస్ టూర్ వెళ్తున్నాను. 2 డేస్లో వస్తాను. ఈలోగా ఆలోచించండి. రాగానే గీతని చేసుకుంటానని శుభవార్త చెప్పండి. అంజలి, నా నిర్ణయం మారదు. పెద్దలు నిశ్చయించిన ముహూర్తానికే మన పెళ్ళి అవుతుంది. బాయ్. లేదంటే గీత బతకదు. అసలు పెళ్లి కొడుకే కాదంటే మనం ఏం చేయగలమమ్మా? ఆ పెళ్లి కొడుకుని నేను ఒప్పిస్తాను నాన్న. లైఫ్ గురించి ఇంత బాగా తెలిసిన మీరే నా వైఫ్ అయితే బాగుంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకున్నాను కనుకే భార్య అవ్వమంటున్నాను. నా నిర్ణయం మారదు. పెద్దలు నిశ్చయించిన ముహూర్తానికే మన పెళ్ళి అవుతుంది.